రాత్రికాలపు దేవుని వాగ్దానం, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18, 19 వచనములు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ గమనించు. నేను అనాథగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నాకు దిక్కు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు అని బాధపడుతున్నావా? బాధపడొద్దు బిడ్డ. నేనుండగా నీ ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కాదు. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ యొద్దకు వస్తాను. లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, ఎరుగదు, కాబట్టి మీరు నన్ను చూస్తారు. నేను జీవించున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు అని యేసు ప్రభువారు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు నా బిడ్డవు కనుక నువ్వు చింతించవద్దు, ఏడవవద్దు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తానని యేసు ప్రభువారు అభయమిస్తున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిన్నెవరు పలకరించకపోయినా, నిన్నెవరు పట్టించుకోకపోయినా, నేను నిన్ను పట్టించుకున్నవాడిని, నిన్ను పలకరించేవాడిని, కాపాడేవాడిని. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకోడు, నిద్రపోడని వాక్యమే తెలియజేస్తుంది. పగల ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైన తగలకోకుండా ఎల్లవేళ కాసి కాపాడి నేను రక్షించేవాడిని, ఆదరించేవాడిని. కాబట్టి భయపడొద్దు బిడ్డ అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, అనాథులుగా విడిచిపెడుతున్నానని అనుకుంటున్నారేమో. కాబట్టి మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపుతాను. ఆయన మీతో ఉంటాడు, అన్ని విషయాలు మీకు తెలియచేస్తాడు. బాధపడొద్దు అని అభయమిస్తున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయములో ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.